ఇప్పుడు మస్తాన్ సాయి విషయంలో అక్కడ జరిగింది మేబీ వీడియోలు తీసుంటాడేమో అని చెప్పి మీ కన్వర్జేషన్ మీరు బయటపడుతున్నారు. సో ఇప్పుడు మీ దగ్గర కూడా వీడియోలు తీసింది, ఆ వీడియోలు తీసుకో అని చెప్పి ఆమె మాట్లాడుతుంది అక్కడ. అంటే ఏ టైంలో వీడియోలు తీసింది అంటే మీ ఇంటికి వచ్చినప్పుడు వీడియోలు తీసుంటే అనుకుంటుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇదే కదా, మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా బయటపడ్డాయా? ఆ టైంలో మీరు వీడియోస్ ఏమైనా తీసారా అని అడుగుతున్నాను. లేదు లేదు, నేనేం తీయలేదు. మరి ఏ వీడియోలు అనుకుంటోంది లావణ్య? సీసీటీవీ, కేవలం సీసీటీవీ తను మొన్న ఫుటేజ్ కి బీఆర్కే సంబంధించిన న్యూస్ జస్ట్ వీడియోలు. 2-3 days బ్యాక్ జరిగిన బీఆర్కే న్యూస్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది. అదే అడిగారు ఆవిడ కూడా, నందు చౌదరి హోస్ట్ అడిగారు దేని గురించి నువ్వు అడుగుతున్నావు అని. సీసీటీవీ ఫుటేజ్ అక్కడ లాయర్, స్విమ్మింగ్ పూల్ లాయర్ ఉన్నాడు కదా, అతను అప్పుడే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఏమన్నా బయటకు వచ్చేస్తుందేమో, కెవిన్ రిలీజ్ చేస్తాడేమో, లేకపోతే ఇంకెవరైనా రిలీజ్ చేస్తాడేమో. స్విమ్మింగ్ పూల్ సీన్స్ వేర్ మరి. నేను దీంతో కూడా కంపేర్ చేసుకుంటాను. మరి మీ దగ్గర మీతో ఉన్న వీడియోస్ కూడా నేను ఇలాంటి ఈ ఫ్లర్టరింగ్ సంబంధించిన వీడియోస్ ఏమో అనుకుంటాను. ఓకే నమ్ముతారా? ఓకే అంటారా? ఆ స్విమ్మింగ్ పూల్ వీడియో మీతో అండ్ లావణ్యతో కలిసిన వీడియోస్ ఏమంటే ఓకే అంటారా? లేదు. మరి ఏంటి అది? ఇప్పుడు కంపేర్ చేశారు కదా, అమ్మాయి అలా కంపేర్ చేసేసుకుంటుంది అంటున్నాను నేను. అక్కడ చెప్తుంది ఏంటి, ఆ అమ్మాయి లోపలికి వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు సీసీటీవీ వచ్చింది, అక్కడ సోఫా మీద కూర్చుంది అంతే. అవును. ఈ వీడియోకి లావణ్య భయపడుతుంది, అది మేము నమ్మాలి మీరు మాటల్లో. ఏమనుకుంటున్నారు కెవిన్ గారు? లైక్ మీరు ఏంటి అసలు బాండ్ ఏంటి, లావణ్య గురించి ఏమనుకుంటున్నారు? అక్కడ ఏం జరిగింది అనేది లావణ్య చెప్తుంది. సరే, లావణ్య సీసీ ఫుటేజ్ కోసం భయపడుతుంది, మస్తాన్ సాయికి తెలిస్తే ఇంకెంత ఫైర్ అవుతాడో అన్న ఉద్దేశంతో ఆమె బోర్ నేడుస్తుంది మీ దగ్గర. నేను వీడియో ఏంటిది అని అడుగుతున్నాను. ఇప్పుడు లోపలికి వస్తున్నారు చెప్పడానికి వీలుంటుంది, లోనికి కదా నేను వెళ్ళాను, అక్కడ ఏముంది నువ్వు వాడు మాట్లాడడానికి అని చెప్పి రిటర్న్ క్వశ్చన్ వేయడానికి ఉంటుంది. అంతగానో వాడు మాట్లాడుతూ ఆ వీడియోలు మీరు కూడా తీసేసుకోండి అని చెప్పి మీతో కూడా మాట్లాడుతూ ఉంది. తీసేసుకొని నువ్వు ఎన్ని వీడియోలు అయినా తీసుకొని నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పి ఆమె ఫైర్ అవుతూనే ఉంది. ఎలాంటి వీడియోలు మీ దగ్గర ఉన్నాయి, మీరు ఎలాంటి వీడియోలు తీసారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎలాంటి వీడియోలు ఏమి తీయలేదండి, కేవలం లోపలికి వచ్చిన వీడియో, సోఫా మీద కూర్చున్న వీడియో, దీనికి లావణ్య భయపడుతుంది, అది మేము నమ్మాలి. మీరు నమ్మకపోతే ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు అక్కడ ఆ రూమ్ లో జరిగినవి ఎలాంటి వీడియోస్ అంటున్నాను మీ దగ్గర ఉన్న వీడియోస్? ఏం వీడియోస్ కావు అవి, సెక్స్ వీడియోస్ అసలే కాదు, బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ అసలే కాదు. ఏం జరిగింది అనేది ఆ వీడియోస్ ఆల్రెడీ డిలీట్ అయిపోయినాయి, ఆటో డిలీట్. ఇప్పుడు నేను చెప్పింది తీసిన పర్సన్ ఉన్నారు కదా, నాకు ఆటో డిలీట్ అయినాయి ఎందుకు? నేను తీయలేదు, అవి ఆటోమేటిక్ గా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ అది. సో ఇప్పుడు మీ దగ్గర సీసీ ఫుటేజ్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఏం లేవు. ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా లావణ్య మీకు? లేదు, నేను బ్లాక్ చేశాను. బ్లాక్ చేయడానికి కారణం ఈ కాలేనా, లేకపోతే తర్వాత ఇంకేమైనా జరిగిందా? ఈ కాల్ ప్లస్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇట్లా మా మదర్ని తిట్టడము, ఇట్లాంటి అమ్మాయి యాక్చువల్గా నేను ఒక యాజ్ అ ఫ్రెండ్గా నేను ఇది కూడా మీకు చూపించాలి. ఇప్పుడు మామూలుగా మన ఫ్రెండ్ ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, మనము సరిదిద్దడానికి, అంటే తప్పు చేస్తున్నావు నువ్వు సజెషన్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తుంటాం కదా. మొన్న యూట్యూబ్లో ఇది వైల్డ్ వుల్ఫ్ అనే ఒక ఇంటర్వ్యూ ఛానల్లో ఇచ్చాను నేను, శేఖర్ భాషా గారు ఇచ్చిన దాంట్లో ఎవరో మోహన్న క్యూఐ, ఎవరు మేలో ఫీమేలో తెలీదు, అయితే ఇండీసెంట్ పీపుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇండీసెంట్గానే ఉండాలి అని చెప్పి ఒక తను కమెంట్ పెట్టాడు, రాకేష్ అనే అతను. అంటే ఇప్పుడు మనం సెక్స్ గురించి వీటి గురించి అన్ని మాట్లాడుతున్నాం కదా, సో అట్లా ఆమె మాట్లాడిన బూతులు నేను మాట్లాడేశాను, స్లిప్ ఆఫ్ ద టంగ్. సో ఆ పర్సన్ ఏమంటున్నారు అంటే, వెల్ దానివల్ల ఉన్న రెస్పెక్ట్ పోతుంది, యాజ్ ఐ మెంట్ శేఖర్ అంటే శేఖర్ భాష వాజ్ టాకింగ్ వెల్, బట్ ద అదర్ గై అంటే నేను డోంట్ నో వేర్ టు స్పీక్ వాట్, దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ లేడీ రిపోర్టర్. దట్స్ ఎ మినిమమ్ కామన్ సెన్స్. ద కాజ్ హీ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఈజ్ వెరీ గుడ్ అని, నేను ఇప్పుడు ఫైట్ చేస్తున్న కాజ్ ఈజ్ వెరీ గుడ్ అంటున్నారు. సో నేను థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, ఐ విల్ టాక్ మోర్ డీసెంట్లీ ఇన్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అని చెప్పి పెట్టాను. మీరు రిప్లై ఇచ్చారా? నేను రిప్లై ఇచ్చాను టు ద కమెంట్. అంటే ఇప్పుడు ఏంటి ఆ కమెంట్ ఎవరు చేశారు అనుకుంటున్నారు? లావణ్య చేపించింది అనుకుంటున్నారా? లావణ్య చేపించిన కమెంట్ కాదు, మీరు సజెషన్ ఇచ్చారు అన్న పాయింట్ లో ఈ పేపర్ ఓపెన్ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ సజెషన్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన్నేపల్లి, లావణ్య సార్ నేమ్ మన్నేపల్లి రామారావు అని చెప్పి వాళ్ళ ఫాదర్ పేరు అనుకుంటా, బట్ వాళ్ళ ఫాదర్ చేశారా తను చేసింది నాకు తెలీదు. ఒరే ఎల్నా కొడుకల్లారా, మీ ఇద్దరు మీ నోర్లు మూసుకోండి ఎల్నా కొడుకులు అంటే ఇద్దరం బేసిక్లీ శేఖర్ భాష నన్ను అంటున్నాను. సో నేను ఇక్కడ పెట్టాను చూడండి, హలో మన్నేపల్లి లావణ్యాస్ ఫాదర్ అంకుల్, ప్లీజ్ టేక్ యువర్ డాటర్ టు అ సైకాలజిస్ట్ అండ్ రీఫార్మ్ హర్, ఇఫ్ నాట్ సొసైటీ విల్ హ్యావ్ టు డూ దట్, డూ ఇట్ అన్నాను. అంటే నేను ఇప్పుడు ఈ సజెషన్ ఎందుకు అంటున్నానంటే, యాజ్ అ ఫ్రెండ్గా
మన అంటే వీళ్ళిద్దరూ తప్పు చెడ్డవాళ్ళని నేను అనట్లేదు, లావణ్య వారు శ్రావ్య కానీ. తప్పు చేస్తున్నప్పుడు మనం చెప్పాలి కదా యాజ్ అ ఫ్రెండ్గా, మేము తప్పు చేస్తున్నాం అని చెప్పేసి అది చెప్పడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళు వినట్లేదంటే ఇంకా మనము అంటే కామెంట్ ద్వారా మీరు సజెషన్ ఇచ్చే బదులు మీ దగ్గర కాంటాక్ట్ ఉంది, మాట్లాడండి, లైక్ సైకాలజీ దగ్గరికి వెళ్ళు, ఎందుకు ఈ విధంగా ఫైర్ అవుతున్నావు అని మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఇంత మాట్లాడడానికి ట్రై డిస్టెన్స్ చేశాను, మాట్లాడలేదు? ట్రై చేశాను చాలా. ఇప్పుడు మీరు అక్కడ ఆడియో కాల్లో కూడా వింటే మీ ఫాదర్ ఉన్నారా, మదర్ ఉన్నారా, మీ బ్రదర్ ఉన్నారా, నేను ఒకసారి అదే లాస్ట్ కాలా, మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ ఏం లేవు? తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి మాట్లాడినట్టున్నాను ఇట్లా ఒక షార్ట్ ఫిల్మ్ గురించి. నేను ఆ టైంలో డిఐజీ రాజశేఖరన్ సార్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ లా స్టూడెంట్స్కి ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్లో నాకు వచ్చిన సెక్షన్కి యాక్టర్స్ కావాలి. సో లావణ్య అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి లావణ్యకి కాల్ చేశాను. అంటే లేదు, ఇప్పుడు లావణ్య అయినా లేదా ఆర్జే శేఖర్ భాష గారు అయినా ఇంకెవరి ఫ్రెండ్స్ అయినా లేదు నేను కోర్టుకు వెళ్తున్నాను, నాకు కుదరదు అని చెప్పింది. సరే ఒకసారి ఆలోచించి అని చెప్పాను. తర్వాత మీకు మళ్ళీ కాల్ చేయలేదు, ఏంటి ఇష్యూ, ఏంటి క్యారెక్టర్? మళ్ళీ తర్వాత అంటే క్యారెక్టర్ ఇదే చెప్పాను. మీకు మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేదా? నేను ట్రై చేస్తాను, ఇంకా రిటర్న్ కాల్ చేయలేదు. సో అప్పటికే ఇంకా ఈ కాల్ బయటకు వచ్చింది. ఆ టైంలోనే బయటకు వచ్చినప్పుడు నేను చెప్పాను తనకు క్లారిటీ నేను ఇస్తాను. అంటే మీరు బ్లాక్ లో నుంచి తీసి మళ్ళీ మాట్లాడారా? అక్కడ బ్లాక్ నేను చేశాను కదా, మళ్ళీ తర్వాత నాకు చేసింది ఆ అమ్మాయి. వేరే అమ్మాయి ఏంటంటే వేరే వేరే నంబర్స్ ఉంటాయి, ఒక 2-3 నంబర్స్. అదే ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, ఒక నెంబరే ఉందా ఇంకో నెంబర్ లేదా అని. వేరే వేరే నెంబర్ మళ్ళీ మీరే అంటున్నారు. అంటే వేరే వేరే నంబర్స్ అంటే వాళ్ళ బ్రదర్ నంబరో లేకపోతే వాళ్ళ పని మనిషి నంబరో ఇంకెవరి దగ్గర నుంచో చేసేస్తుంటుంది దాని నుంచి. ఇప్పుడు యాక్చువల్గా తిట్టింది కదా నన్ను, ఎల్కొడక ఇది అని చెప్పి తిట్టింది కదా. తిట్టిన తర్వాత మళ్ళీ మస్తాన్ సాయి తోటి గొడవ అయినప్పుడు మరి రియలైజ్ అయ్యి సారీ నేను తిట్టాను అని చెప్పింది కూడా. అంటే ఆడియో బయటకు వచ్చిన తర్వాత? ఆడియో బయటకు రాకముందే. ఓకే, ఆడియో బయటకు రాకముందే. ఎవరు బయటకు తీసుకొచ్చారు ఈ ఆడియోని? ఈ ఆడియో మస్తాన్ సాయికి పంపించింది కదా లావణ్య. దేనికి పంపించింది? అంటే మస్తాన్ సాయికి మీకు కాంటాక్ట్ ఉండకూడదనే ఆ ఆడియోలో ఉంది. ఆపై ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ వీడియో మస్తాన్ సాయి దగ్గరికి వెళ్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తావా అని అంతగానం ఫైర్ అయిన అమ్మాయి మస్తాన్ సాయికి ఎందుకు మీ ఆడియో కాల్ రికార్డ్ చేసి పంపిస్తుంది? మస్తాన్ సాయి కొంచెం పొజెసివ్గా ఉన్నాడండి, బాయ్ ఫ్రెండ్ లాగా. ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారో ఏంటో మరి నాకు తెలియదు. సో ఇప్పుడు తను వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అంటే తిను కొంచెం యాంగ్షియస్ అయిపోతాడు. సో ఆ స్పేస్ అనేది లేదనుకుంటా ప్రాబ్లీ. ఇప్పుడు మామూలుగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే బౌండరీస్ మనకు ఉంటాయి. ఒక అమ్మాయి వేరే అబ్బాయిలతో మాట్లాడినా లేదా అబ్బాయి వేరే అమ్మాయిలతో మాట్లాడి కొంచెం జెలసీ ఫీల్ అవుతుంటారు కదా కొంతమంది. అది పోనీ అనుకోవచ్చు కొంతమంది. మీరు జలస్ ఉందన్నా కూడా మేబీ ఈయనకు తెలిస్తే ఇంకేమనుకుంటుందో అని లావణ్య అనుకుంటది, కానీ లావణ్య ఎందుకు షేర్ చేస్తుంది అంటున్నాను నేను. లావణ్య బై ద వే లావణ్య షేర్ చేసిన ఆడియో వింటారా? తర్వాత నేను పోలీస్ వాళ్ళకి కూడా కాల్ చేశాను యాక్చువల్గా. నేను అంటే ఈ ఇష్యూ మీదనా, మీ మీద ఎక్కడ కేసు పెట్టిద్దు అనా? కేసు పెట్టిద్దు అని కాదు, ఆ అమ్మాయి నిజంగానే సూసైడ్ చేసేసుకుంటుందేమో అని చెప్పేసి. అదే ఊరేసుకుంటున్నా చనిపోతున్నా అని. నా వాయిస్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వినబడుతుంది, తను రికార్డ్ చేసింది అనమాట. సో తన వాయిస్ ఇంకా క్లారిటీగా ఉంది. నేను టెన్షన్ పడకు అంటున్నాను. జస్ట్ 30 seconds అదొకటి. ఇంకొకటి ఇక్కడ చూసారా నేను లాఫ్ అయిన తర్వాత సైకో నా కొడుకు తిడుతుంది.
వేసాను. నేను నీ వెల్విషర్ని, ఓకే? వీడియోలు పెట్టుకో వెల్విషర్ ఏంటిరా రే? ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాను కదా రే. చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి. ఆపేరా 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 ఆపేరా. అరే నా జీవితం నాశనం చేస్తున్నావు కదరా, నమ్మించి మోసం చేసినావు కదరా. అరే అరే ఆపేరా ఆపేరా, నీ ఇంట్లో పీనికెళ్ళా. ఆపేరా ఆపేరా ఆపేరా. పక్కన నీ తమ్ముడు ఉన్నాడా? ఫోన్ ఆపేసేరా రే, ఎందుకు మిస్ చేస్తున్నావు? ఇది ఇంకా కంటిన్యూషన్ అది ఏదైతే మనం మాట్లాడుతున్నాం. మస్తాన్ సాయికి షేర్ కానీ ఎక్కడ ట్రిమ్ చేసిందో మీరు అబ్జర్వ్ చేస్తే నా లాఫ్ దగ్గర ట్రిమ్ చేసింది. సైకో నా కొడుకు, అంటే నేను ఏదో సైకో లాగా ఏదో చేసేస్తున్నాను అన్న. ఎందుకు నవ్వారు మరి అంతకు ముందు? అది ఇందాక మనం నవ్వాం కదా ఇక్కడ, అంటే నేను నవ్వాను కదా ఇక్కడ. తను ఇట్లా సీరియస్ కాన్వర్జేషన్లో నేను నీకు జాబ్ ఇస్తాను అని చెప్పేసి అనడము, నమ్మించి మోసం చేసిన అంటే నాకు అది కొంచెం ఫన్నీగా అనిపించింది. నేను నమ్మించి ఏం మోసం చేశాను అని చెప్పి అది సీరియస్గా తీసుకోలేదు నేను. సో తను అంటున్న దానికి నేను అది సీరియస్గా తీసుకోలేదు. నువ్వు అంటే కామెడీ చేయకు, ఓకే? మొత్తం కాన్వర్సేషన్ అంతా ఆపే అన్నది బాగా వినిపిస్తుంది. యాక్టింగ్ చేయకు అంటే ఆ అమ్మాయి యాక్టర్ అని చెప్పేసి మధ్యలో మస్తాన్ సాయి కూడా చెప్పాడు. ఇది యాక్టర్సే కదా ఆబ్వియస్లీ. మీరు కూడా అదే కదా అవ్వాలి అనుకున్నారు కూడా. నేను కూడా డెఫినెట్గా యాక్టింగ్ ఛాన్స్ వస్తే యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను. యాక్టింగ్ క్లాసెస్ కూడా వెళ్తున్నాను. బట్ యా అది ఫైన్. అంటే మళ్ళీ మాట్లాడాల్సి వస్తే లావణ్యతో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఇదొక్కటి కూడా వినేద్దామండి. ఇప్పుడు నేను పోలీస్కి కూడా కాల్ చేసి ఇమీడియట్గా నేను చెప్పాను అనమాట ఇట్లా అయింది అని చెప్పి. అది విన్నారా మీరు పోలీస్ది? లేదు వినలేదా? జస్ట్ మీ ఆడియో కాల్ ఏదైతే ఉందో బీపుల్ పోలీస్ నమస్తే, డైల్ 100 నేను పోలీస్ ఎమర్జెన్సీ. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాచారం నుంచి కాల్ చేస్తాను. ఉప్పల్ నాచారమా? నాచారంలో ఎక్కడ? నాచారం అడ్రస్ అవి ఉంటుంది. నా పేరు కెవిన్. యా. ఓకే, నాచారం పోలీస్ స్టేషన్ వస్తుందా? యా, నాచారం పోలీస్ స్టేషన్ వస్తుంది. తన మొబైల్ నెంబర్ ఉందా మీ దగ్గర? తర్వాత మొబైల్ నంబర్. నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెడ్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. యా. మేము ఇంటిమేట్ చేస్తాం. మీకు నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది. సార్ వాళ్ళ దగ్గర నుండి కాల్ ఆన్సర్ చేసి మాట్లాడు. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ 33 ఉంటుంది. ఏజ్ ఒకటి బ్లర్ చేసింది, బీప్ చేసింది. ఆమె కుక్కపేటలో ఉంటుంది. ఓకే సార్, నేను ఇంటిమేట్ చేస్తాను. మీకు నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది. సార్ వాళ్ళ దగ్గర నుండి కాల్ ఆన్సర్ చేసి మాట్లాడండి. ఓకే ఓకే. నిశ్చింతగా పోలీస్ ఏమంతా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ డైల్ 100. థ్యాంక్ యూ. ఏమన్నారు? ఏజ్ మా అందరికి తెలుసు, చెప్పింది అంటున్నాను. ఏజ్ చెప్పిందా? ఓకే ఫైన్. మామూలుగా లేడీస్ ఏజ్, గర్ల్స్ ఏజ్ చెప్పకూడదు కదా? అలా ఏం లేదు, చెప్పింది. ఇన్నేళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఇప్పుడు పరిచయం అయింది, ఇన్నేళ్ళు కలుస్తున్నాము, ఇంత గ్యాప్ వచ్చింది అన్న దాంట్లో మేము ఆ మాత్రం గెస్చర్ చేసుకునే ఎంత సిచ్యువేషన్లో ఏం లేము. బట్ అంటే లావణ్యకి సంబంధించి మీ మీద కేసు పెట్టడం కానీ, మీరు మళ్ళీ రిటర్న్ కేసు పెట్టడం కానీ ఏవైనా జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇంతటితో మీకు లావణ్యకి క్లోజ్ అయిపోయినట్టేనా ఏంటి? కేసు పెట్టచ్చండి. యాక్చువల్గా చాలామంది జర్నలిస్టులు అడిగారు నన్ను, కేసు ఎందుకు పెట్టలేదు, న్యూసెన్స్ కేసు పెట్టి తోసేయాలి లోపలికి అని చెప్పేసి అన్నారు. కానీ ఎందుకులే పాపం అని చెప్పి నేను కూడా పెట్టట్లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే, రెండోది పోలీసులు వాళ్ళు కూడా సిస్టమ్ ఎలా ఉందంటే, అమ్మాయిలు పెడితే ఈజీగా తీసేసుకుంటున్నారు. ఒక ఏడ్చినా తీసేసుకుంటారు నమ్మేసి. కానీ అబ్బాయిలు ఇన్నోసెన్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇది చేయాల్సి వస్తుంది, లా చేయాల్సి వస్తుంది. లా చేస్తేనే ఇన్నోసెంట్ అన్నట్టు ప్రూవ్ అవుతుంది. మేబీ బట్ నాకు ఇందులో ఇంకా డౌట్స్ ఉన్నాయి. బట్ క్లారిటీ రావాలి అంటే మళ్ళీ లావణ్యతోనే మాట్లాడాలి. తన ఫోన్ నెంబర్ ఏమో బ్లాక్లో ఉంది. బట్ ఏదేమైనా మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ కన్వర్సేషన్ అంతా విన్నారు కాబట్టి అసలు మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం అంటే మీ ప్రశ్నలకి సమాధానాలు మళ్ళీ నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కెవిన్ గారు. థ్యాంక్ యూ.